బర్త్డేతోని ఇంకా బాగా జరుగుతాయని అని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. 2019 ఎన్నికలు చూసుకుంటే భీమవరంలో ఓడిపోయారు, గాజువాకలో ఓడిపోయారు. అసలు సర్పంచ్కే పవన్ కళ్యాణ్ పనికి రాడు అని చెప్పి అతి దారుణంగా అతి నీచంగా ఆయన ట్రోల్ చేశారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు పిఠాపురం వెళ్ళారు ఈసారి ఎన్నికలకి, అక్కడ ప్రచారం చేశారు, మనం అక్కడ కలడం కూడా జరిగింది. ఏమనిపించింది ఆ టైంలో? ఆయన గెలుస్తారు అని నమ్మకం అనిపించింది, ఇంకా ఎక్కడో దగ్గర భయం ఉందా? ఎందుకంటే ఒక పక్క వంగా గీత, మరో పక్క ముద్రగడ పద్మనాభం, ఎవరెవరో రెడ్లందరూ వచ్చి అక్కడ మకాం వేశారట, లక్షలు ఇస్తున్నారని చెప్పి ప్రచారం వచ్చిన నేపథ్యం. ఆ టైంలో మీరు భయపడ్డారా? నేను భయపడలేనా. మాకు ఒకటి పవన్ కళ్యాణ్ సార్ 5 సంవత్సరాల్లో వాళ్ళని ఎలా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో పబ్లిక్ ఏ విధంగా ఎన్నికకి పడినారు, వాళ్ళ ఒక ధైర్యంతో నేను టీడీపీకి ఓటేస్తా, నేను జనసేన ఓటేస్తా, బీజేపీకి ఓటేస్తా అన్న అంత ధైర్యం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి మొత్తం ఉన్న 150 ఎమ్మెల్యేలు ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క ఊర్లో వాళ్ళని భయం పెట్టించారు. మీరు ఆంధ్రప్రదేశ్ ఉంటారా, మీరు మాకు ఓటేయకపోతే ఉంటారా అని అలా భయం పెట్టించినందుకు వాళ్ళు ఇంకొక 50% ఎలా ఓడిపోయారంటే వాళ్ళు బూత్ మాటలు మాట్లాడే ఆ విధంగా 50% ఓడిపోయారు. ఒక 50% ఏంటంటే వాళ్ళకు భయం పెట్టారు. ఆ నాడ మా పవన్ కళ్యాణ్ సార్ చూసిండు, ఆ ధైర్యం మా సార్ పోసిండు, ఆంధ్రప్రదేశ్కు వాళ్ళని ధైర్యం ఇచ్చి ఓటు రూపంగా ఈరోజు 164 సీట్లు గెలిచాడు. అంత పవన్ దెబ్బ ఇది 101%. అక్కడ చంద్రబాబు నాయుడు సార్, అక్కడ మోడీ సార్ అందరూ ఒప్పుకున్నారు. అక్కడ పవన్ అంటే మామూలు కాదు, అది పెద్ద జనం, అది పవర్ అంటేనే పెద్ద అని మోడీ సార్ ఒప్పుకున్నాడు. అక్కడ చంద్రబాబు నాయుడు కూడా అర్థమవుతుంది. ఆయన ఇంకోపారి 14లో చేసిండు, 19లో అప్పుడు చేసిన సీఎం కాదు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు మేము కొత్తగా అనిపిస్తుంది. మాకు ఆ మార్పు కూడా మా పవన్ కళ్యాణ్ సారే చేసిండు అన్నట్టు మాకు ఒక నమ్మకం ఉంది. రిజల్ట్స్ రోజుని మీ టీం అంతా కలిసి ఉన్నారా? రిజల్ట్స్ రోజు ఉన్నాము, మినిట్ టు మినిట్ చూసారా? ఏమనిపించింది? మేము అనుకున్నైతే 120 నుంచి 130 సీట్లు అనుకున్నాము. ఇట్లన్నా మా ప్రభుత్వం కూటమి గెలుస్తుంది అనుకున్నాము. అని ఇంత మార్పు 164, అందులో మాది ఏంటంటే 121 సీటు గెలవడము. అది ఇంకోటి ఏంటంటే సెంటర్లో మోడీ సార్ నిలబెట్టడం, ఆ కూటమి కలిపినాడు మా పవన్ కళ్యాణ్ సార్. ఈరోజు మోడీ సార్ని ప్రధానమంత్రి అలా హ్యాండ్ ఉన్నది మా పవన్ సార్ది. చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం మనం. పవన్ కళ్యాణ్ గారు కొడితే రికార్డులు ఆ రకంగానే పేలిపోతాయి, ఎవరు ఊహించదు రికార్డులు అంతే. ఆయన టచ్ చేస్తే ఆయనకి ఎప్పుడు